హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఈరోజు యశోదాదేవి అలాగే కృష్ణుడి డ్రాయింగ్ అనేది వేశాను. ఫ్రెండ్స్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా, చాలా అందంగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫేస్ అన్నమాట యశోదాదేవి గారు అంటే కృష్ణుడి తల్లి, పెంపుడు తల్లి అంటారు ఫ్రెండ్స్. బట్ అదే ఇక్కడ డ్రాయింగ్లో మనకి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, యశోదాదేవికి పైన చున్నీ అనమాట, అలాగే జుంకి, ప్రతిదీ ఇక్కడ మీరు ఎవరైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిన్ టు పిన్ నేర్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, నెక్ అంటే మెడ వేశాను ఫ్రెండ్స్. మెడకి అంటే దేవతలకు ఆభరణాలు ఎక్కువ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని ఆభరణాలు వేసాను అనమాట. చూడండి, అలాగే బ్లౌజ్కి డిజైన్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, యశోదాదేవి శ్రీకృష్ణుడికి పెంపుడు తల్లి అనమాట. ఆమె నందుని భార్య ఫ్రెండ్స్. అంటే హిందూ మత పురాణాల ప్రకారం మనకి యశోదాదేవి గోకుల అధిపతి నందుని యొక్క భార్య అన్నమాట. అలాగే ఆమె రోహిణి యొక్క సోదరి. యశోద కృష్ణుడికి సంబంధం ఏంటంటే, కృష్ణుడి తల్లిదండ్రులు దేవకి వసుదేవులు ఫ్రెండ్స్, అసలు తల్లిదండ్రులు. బాల్యంలో కృష్ణుడు, బలరాముడు, యశోద నందుల వద్ద వేంపల్లిలో పెరిగారు. అంటే కంసుడి నుండి కృష్ణుడిని రక్షించడానికి వాసుదేవుడు అర్ధరాత్రి గోకులంలో ఉన్న యశోద ఇంటి వద్ద వదిలి వెళ్తాడు ఫ్రెండ్స్. ఆ తర్వాత యశోద తన కొడుకుగా కృష్ణుని దత్తత తీసుకుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూడండి, కృష్ణుడి ఫేస్ వేశాను, అలాగే గొలుసు అన్నమాట, మెడలో గొలుసు. మనం ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫేసు నీట్గా వస్తుందా లేదా, కళ్ళు దగ్గర ఏమన్నా కరెక్ట్గా వస్తున్నాయా లేదా, ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్ డ్రాయింగ్ అనేది. అప్పుడే మనకి కరెక్ట్గా పిక్చర్ అనేది, బొమ్మ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మనం చూడండి, ఇప్పుడు గొలుసు వేస్తున్నాను. దేవుడి మెళ్ళలో దండలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి దండలు అనమాట. చూడండి, నేను గొలుసు వేసాను అనమాట. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, పిల్లన గ్రోవి, కృష్ణుడి చేతిలో ఎప్పుడు ఉండేది ఏంటి ఫ్రెండ్స్, మురారి. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చెయ్యి వేసాను అనమాట, ఎడమ చెయ్యి కృష్ణుడికి. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో రబ్ చేసే విషయాలు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, మనకి కరెక్ట్గా ఉంది లేదని చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. మనం వేసామన్నట్టు కాదు ఫ్రెండ్స్, చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. బొమ్మకి తగ్గట్టుగా వస్తుందా లేదా అన్నీ చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కింద చిన్న పంచ్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, డిజైన్ వేశాను, చెక్స్ మోడల్లా, అదే గళ్ళ మోడల్లాగా. చూడండి, డిజైన్ వేశాను అనమాట. శారీ కూడా బార్డర్ లాగా వేశాను, ఇంటూ గుర్తులాగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, చెక్స్ మోడల్ లాగా. చూడండి, గళ్ళు వచ్చే విధంగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, బ్యాంగిల్స్, అమ్మవారికి బ్యాంగిల్స్ వేశాను. అలాగే గొలుసులుకి ఒకటి రౌండ్ మోడల్ వేశాను, ఒకటేమో టెంపుల్ మోడల్ లాగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, దీనికి మనం కలర్స్ అనేది వేస్తున్నాం ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పెన్సిల్ డ్రాయింగ్ విధంగా మనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అయిపోయిన తర్వాత దీనికి కలర్స్ వేయాలన్నమాట. చూడండి, ఇది కృష్ణుడి చెయ్యి ఫ్రెండ్స్. దండకి అన్నీ డార్క్ చేసుకోవాలి ప్రజెంట్, అంటే లుక్ కరెక్ట్గా ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్, అలా చెక్ చేసుకోవాలన్నమాట. హెయిర్ మనకి ఏదైతే కరెక్ట్గా ఉండదో ఒకసారి కరెక్ట్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి, కళ్ళు, అలాగే పాపిడి బొట్టు, ముక్కు అన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత దీనికి కలర్స్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు నచ్చిన రంగులు వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం.
చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే చాలా బాగుంది పెన్సిల్ డ్రాయింగ్ విధంగా. ఇప్పుడు కలర్ పెయింటింగ్ అనేది వేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం డార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట బొమ్మ. ఫస్ట్ బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. మీ పెన్సిల్ స్కెచ్ ఉంటే స్కెచ్ వాడండి, నో ప్రాబ్లం. పలసగా ఉంటుందని పెన్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, దీనికి కలర్స్ అనేది వేస్తున్నాను అనమాట. చేతులు అన్నీ కూడా చూడండి డబల్ లైన్ వేయటం వల్ల బ్రైట్ వస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వేసిన తర్వాత దీనికి కలర్స్ అనేది వేసాను అనమాట. చూడండి బ్యాంగిల్స్ మధ్యలో కూడా బాల్ మోడల్ వేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే గాజులు ఉన్నట్టుగా బ్రైట్గా కనపడుతుంది అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, డిజైన్ అంతా కూడా ఫస్ట్ బ్లాక్ పెట్టి మనం డబల్ లైన్ వేసుకోవాలి, తర్వాత కలర్స్ అనేది వేయాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, ఇది మనకి శ్రీకృష్ణుడు చిన్నతనంలో యశోదాదేవి గారే కదా ఫ్రెండ్స్ పెంచింది, అందుకని తన ఒళ్ళో కూర్చున్నట్టుగా అంటే పట్టుకున్నట్లుగా డ్రా చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంతా డబల్ లైన్ వేసుకున్నాకే చాలా అందంగా వస్తుంది. ఇంకా కలర్స్ వేసాక చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి శ్రీకృష్ణుడు అనేది మీకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్, అంటే శ్రీకృష్ణుడు చిన్నతనం అంతా కూడా యశోదాదేవి దగ్గరే పెరిగాడనమాట ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, శ్రీకృష్ణుడిని మాధవుడు అని కూడా అంటారు ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, పెదవులపై వేణువు, మెడపై పసుపు, తలపై నెమలి పింఛంతో శ్రీకృష్ణుడిని చూస్తుంటే సర్వ కళలకు ఆయనలోనే ఉన్నాయని అనిపించేక మాందన్నమాట. నీలమేఘశ్యాముడు ఈ భూమిపై ఉన్నంతకాలం మానవ సంక్షేమం కోసం బ్రతికాడు. అంతేకాకుండా కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి కోరికలు అనేది తీర్చాడు అనమాట ఫ్రెండ్స్. విష్ణువు 8వ అవతారంగా వచ్చిన శ్రీకృష్ణుడు ప్రపంచంలోని అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకు అందించాడు అనమాట ఫ్రెండ్స్. చిన్నతనంలో గోకులంలో చేసిన ఆయన లీలల ద్వారా అందరినీ ఆకర్షించారు. శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తేదీన రోహిణీ నక్షత్ర లగ్నమందు జన్మించాడు ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడికి 2 తల్లులు ఉన్నారని మనకు తెలుసు. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, దేవకి వసుదేవులు అనమాట సొంత తల్లిదండ్రులు. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్తో అంతా వేసిన తర్వాత ఇప్పుడు కలర్స్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేశాక చాలా బాగుంది ఓవరాల్ లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి హెయిర్ వేస్తున్నాను, అలాగే నెమిలి పించాకి కలర్స్ అన్నమాట. కలర్స్ వేస్తున్నాను, లిప్స్కి రెడ్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేస్తుంటే చాలా అందంగా ఉంది. దేవుడికి పంచకి గ్రీన్ కలర్ వేశాను, బోర్డర్ వచ్చేసి రెడ్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేశాక నాకు చాలా నచ్చింది పిల్లన గ్రోవి. చూడండి ప్రతిదీ కలర్స్ వేస్తున్నాక మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి ఫ్రెండ్స్. నాకు నచ్చిన కలర్స్ వేశాను అనమాట. ప్రజెంట్ బ్లూ కలర్ శారీ వేశాను అమ్మవారికి, యశోదాదేవి గారికి. చూడండి ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడికి గ్రీన్ వేశాను. చూడండి బోర్డర్కి రెడ్ లాగా వేశాను, బ్రౌన్ వేశాను. కలర్స్ అన్నీ వేస్తున్నాక చాలా అద్భుతంగా ఉంది. కలర్స్ వేశాక చూడండి ఓవరాల్ లుక్ అయితే మారుతూ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇప్పటిదాకా సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్గా కలర్స్ వేశాక చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓవరాల్ లుక్ అయితే కలర్స్ వేశాక బ్రైట్ వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఆభరణాలు బంగారం రంగులో ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని జస్ట్ ఎల్లో కలర్ రుద్దాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.